నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుచున్నప్పుడు ఈ మాట ద్వారా ప్రభు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి మార్చుకునేవాడు కాదు, మాట తప్పేవాడు కాదు. ఏ మాట అయితే నీకు ఇస్తున్నాడో ఆ మాట ద్వారా నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడే ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియజేయండి, తప్పకుండా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. చదువుకుందాం. ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయు, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రహర్షముతో నీ నోటి నిండా నవ్వు కలగజేయు. చాలామంది నవ్వరండి. హృదయంలో బాధ, వేదన, అగ్ని పర్వతాలు బద్దలవుతున్న అనుభవంలో ఉన్నప్పుడు నోటి నిండా నవ్వు ఎలా వస్తుంది? నవ్వు నీకు ఆయన ఇవ్వాలి, సంతోషం ఆయన ఇవ్వాలి, సమాధానం నీకు ఆయన ఇవ్వాలి. ఎందుకంటే హృదయం నిండా వేదన ఉన్నప్పుడు ముఖంలో ఆ నవ్వు ఉండదు. ఎందుకంటే హృదయంలో సంతోషం వచ్చినప్పుడు ముఖంలో ఆ కళ వస్తుంది. నోటి నిండా నవ్వు కలగజేయు. ఈరోజు నీకు నవ్వు లేదేమో, ఈ హృదయకాలం నీకు సంతోషం లేదేమో, హృదయకాలం నీకు సమాధానం లేదేమో, నీ ఇంటి నిండా సమస్యలు చుట్టుకున్నాయేమో. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయి, ప్రహర్షముతో, సంతోషముతో మళ్ళా నేను నింపబోతున్నానని ప్రభు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడంటే అది ఎంత వేదనైనా, ఎంత సమస్య అయినా, ఎంత పోరాటమైనా తప్పకుండా అది పారిపోవాల్సింది. ఆయన మాటకు నీ ఇంట్లో నిలువగలిగిన ఏది లేదండి. ఏది నిలువజాలదు, ఏది నిన్ను సంతోషం రాకుండా ఆపజాలదు. ఆయన మాట ద్వారా నీ ఇంటికి సమాధానం, నీ ఇంటికి శాంతి ప్రభు తప్పకుండా అనుగ్రహిస్తాడు. నీకు నవ్వు కలగజేయబోతున్నాడు. చూడండి, అన్న జీవితంలో ఆమెకు సంతోషం లేదు, ఆమెకు సమాధానం లేదు, పిల్లలు లేని తనం చూస్తున్న వారందరూ ఆమెను సూటిపోటి మాటలతో గాయపరుస్తున్నప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళి ఆమె వేదన చెప్పుకుంది. వేదన విన్న దేవుడు, ఆమె ప్రార్థన విన్న దేవుడు, ఆమె మూలుగు విన్న దేవుడు ఆమె దుఃఖాన్ని ఏం చేశాడు? తొలగించి ఆమె నోటి నిండా నవ్వు కలగజేశాడు. అద్భుతమైన సంతానాన్ని ఆమెకు అనుగ్రహించాడండి. ఈరోజు నీ జీవితంలో ఏ వేదనలో ఉన్నావో తప్పకుండా నీకు నవ్వునిచ్చే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు. భయపడకు, అధైర్యపడకు. ఈ మాట ద్వారా ధైర్యం తెచ్చుకో. ఈ మాట పట్టుకొని ప్రార్థించు, ఈ మాట పట్టుకొని విశ్వసించు. ఈ మాట ద్వారా ప్రభు నీ జీవితంలో తప్పకుండా అద్భుతం చేయబోతున్నాడు. ఈ వాగ్దానం ఈరోజు నీ జీవితంలో నెరవేర్చి ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఇవ్వించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తమ తమ జీవితాల్లో ఏ వేదనలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, మరి సంతోషం లేని జీవితాన్ని జీవిస్తున్నారు, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. నోటి నిండా నవ్వు కలగజేస్తానన్నావు. తప్పకుండా మాట ఇచ్చి అది సఫలపరిచే దేవుడు. ప్రతి బిడ్డలకు సంతోషం కలిగించు, సమాధానం కలిగించు, స్వస్థత కలిగించు. వారి జీవితంలో కోల్పోయినవన్నీ సమస్తాన్ని మళ్ళీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి. వివాహం కాని వారికి వివాహం జరిగించండి. ఈ బిడ్డలు వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి. కాపరిగా ఉండి వారి పాదములకు రాయి కూడా తగలకుండా నడిపించమని ప్రార్థిస్తున్నాం. క్షేమం కలిగించు. ప్రతి కుటుంబంలో చీకటి తొలగించు. ప్రతి కుటుంబంలో అన్ని విషయాల్లో ప్రభా కాపాడి, అన్ని విషయాల్లో దీవించి నీ కృపలో ప్రతి బిడ్డను వర్ధిల్ల చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన మనందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.